ఆయన ఏం చేస్తాడంటే కేవలం మనం దేవుని యొక్క ఆ యొక్క దప్పిక తీరినటువంటి వారంగా దేవుని యొక్క ఆ మహానదిని మనలో మాత్రమే ఉంచుకునే వాళ్ళం కాకుండా ఈ మాత్రికలో నుంచి ఈ నది బయటికి ప్రవహిస్తుందంట. ఈ జీవనది అనేది ఎప్పుడు కూడా స్టాగ్నెంట్గా ఉండిపోదంట. స్టాగ్నెంట్ అంటే చుట్టూతా ఆ కట్టేసినటువంటి ప్రాంగణం ఉంటే కుళ్ళిపోతుంది. ఆ నది ఎప్పుడు కూడా ఉండదు. ఎప్పుడు కూడా జీవనదికి అవుట్ సైడ్ బయటికి వెళ్తుండాలి. ఎవరైనా ప్రభువుని వారి జీవితాల్లో వారి మాతృకలో ఎవరైతే చేర్చుకుంటారో వారిలో నుంచి జీవ జల నది ఉబికి బయటికి పారుతుందంట. మన జీవితాల్లో, మన ఉద్యోగాల్లో, మన సంఘంలో, మన యొక్క కుటుంబాల్లో, మన బంధువుల మధ్యన మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ ప్రభువుని తమ మాతృకలో కలిగినటువంటి వారు, ప్రభువుని తన జీవితాలకు ఆ కేంద్ర బిందువులో ప్రభు యొక్క రాజ్యాన్ని ఒప్పుకున్నటువంటి వారిలో నుంచి ఒక జీవ జల నది దేవుని యొక్క సింహాసనములో నుంచి బయలుదేరి, అనగా మన హృదయంలో ఉన్నటువంటి దేవుని సింహాసనం నుంచి బయలుదేరి ఆ సింహాసనం యొక్క ఆ యొక్క పాప పరిహారార్థ బలిపీఠం ఉండగా, అంటే ప్రభు మన కొరకు చేసినటువంటి ప్రాయశ్చిత్తార్థమైనటువంటి యొక్క బలి మీదుగా బయలుదేరి అది బయటకు వచ్చి మన కుటుంబాలను తాకి, మన సమాజాన్ని తాకి, మన యొక్క సంఘాలను తాకి, మన రాష్ట్రాన్ని తాకి, మన దేశాన్ని తాకి. దట్ ఈస్ హౌ వి విల్ బ్రింగ్ లైఫ్ ఇంటు దిస్ లైఫ్లెస్ వరల్డ్. కేవలం ఒక పాస్టర్ గారి పని కాదు, కూడా ప్రభువుని మన జీవితాల్లో మన మాతృకలో చేర్చుకున్నటువంటి వారమైతే ఈ రామవరపాడు, ఈ ఎనికేపాడు ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క గొప్ప అద్భుతమైనటువంటి సాక్ష్యం.